నమస్తే ప్రశాంత్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవాల్టి టాపిక్ ఏంటి? మా వ్యూవర్స్కి ఏ టాపిక్ గురించి వివరించబోతున్నారు? ఇవాళ టాపిక్ అండి, హౌ టు డీల్ విత్ డిఫికల్ట్ పీపుల్ ఇన్ లైఫ్. మనుషులందరూ ఒకేలా ఉంటారంటారా? కనిపిస్తారు ఒకేలాగా, కానీ జనరలీ మనుషులందరూ 4 టైప్స్లో కేటగరైజ్ చేయబడతారండి. 4 టైప్స్ ఆఫ్ పీపుల్. వి టాక్ ఇన్ 4 డిఫరెంట్ స్టైల్స్ ఆర్ వి బిహేవ్ ఇన్ 4 డిఫరెంట్ స్టైల్స్ అన్నమాట. సో ఏంటి ఆ 4 స్టైల్స్ ఏంటి? ఆ 4 కేటగిరీస్ ఏంటి? ఫస్ట్ కేటగిరీ వచ్చేసి అగ్రెసివ్ పీపుల్ ఆర్ అగ్రెసివ్ కమ్యూనికేటర్స్ అని అనొచ్చండి. సెకండ్ వచ్చి ప్యాసివ్ అగ్రెసివ్, థర్డ్ ప్యాసివ్, ఫోర్త్ అసర్టివ్. అసర్టివ్, అగ్రెసివ్, passive aggressive, passive aggressive, passive assertive. Okay, these are the 4 category of people andi. Okay, so first one, aggressive category people ante వాళ్ళ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏదైతే క్వాలిటీ మనం అబ్జర్వ్ చేస్తాం, ఏదైతే ఉంటుందో వాళ్ళు జనరలీ చాలా మొండిగా ఉంటారు. వాళ్ళు చెప్పిందే వేదం అన్నమాట. సో కోపం కూడా ఎక్కువ, అందుకే వాళ్ళని అగ్రెసివ్ కేటగిరీలో ఉంటారన్నమాట. వన్ ఆఫ్ ద బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే వీళ్ళు ఎదుటి మనిషి చెప్పింది వినరు అన్నమాట. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు వినాలి, వీళ్ళు మాత్రం వినరు. అండ్ ఈజీగా నో చెప్పేస్తారు దేనికైనా, కానీ ఎదుటి మనిషి వాళ్ళకి నో చెప్పారనుకోండి వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. అండ్ వీళ్ళు ఏ కాన్వర్జేషన్ చేసినా ఎదుటి మనిషితో ఎప్పుడు వాళ్ళ గురించి, వాళ్ళ నీడ్స్, వాళ్ళ వాంట్స్, వాళ్ళ డిజైర్స్, వాళ్ళకి ఏమి కావాలో అదే మాట్లాడతారు, కానీ ఎదుటి మనిషి గురించి ఇన్సెన్సిటివ్గా ఉంటారు. అందుకనే వీళ్ళని అగ్రెసివ్ అంటారు. ఎందుకంటే వాళ్ళు ఏది చెప్పదలుచుకున్నారో అది ఎగ్జాక్ట్గా చెప్తారు, కానీ చెప్పేటప్పుడు ఎదుటి మనిషికి హర్ట్ చేసేలాగా చెప్తారనమాట. అందుకే దే ఆర్ కేటగరైజ్డ్ యాజ్ అగ్రెసివ్ పీపుల్. సో అగ్రెసివ్ వల్ల బెనిఫిట్స్ కంటే డ్రాబ్యాక్స్ ఎక్కువగా ఉంటాయంటారా? డెఫినెట్లీ. రిలేషన్షిప్స్లో ఎవరైనా మనతో అగ్రెసివ్గా మాట్లాడారనుకోండి, అగ్రెసివ్గా బిహేవ్ చేశారనుకోండి, మనకు ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, వీ ట్రై టు అవాయిడ్ దెమ్. సో మీరు చూసుకుంటే అగ్రెసివ్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు పెద్దగా ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకంటే వీరితో ఎందుకులే నాకు గొడవ అన్నట్టు అన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో దే ఆర్ ఇన్ డిఫికల్ట్. మంచి కరెక్ట్ వర్డ్ యూస్ చేశారండి. మన లైఫ్లో డిఫికల్ట్ పీపుల్ అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళే అండి. అగ్రెసివ్ పీపుల్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ డిఫికల్ట్ పీపుల్ టు డీల్ విత్. సో సెకండ్ కేటగిరీ ప్యాసివ్ అగ్రెసివ్ అండి. వెరీ ఇంట్రెస్టింగ్ మనుషులు. ప్యాసివ్ అగ్రెసివ్ స్టైల్ అంటారు. ఎలా అంటే కొందరు మాట్లాడేటప్పుడు కానీ మనం ముందట ఉన్నప్పుడు కానీ ప్యాసివ్గా ఉంటారు, అన్నీ విన్నట్టే చేస్తారు, అగ్రీ చేసినట్టే చేస్తారు, కానీ వెనక్కి వెళ్ళి మన గురించి అగ్రెసివ్గా మాట్లాడతారు, మన గురించి తప్పుగా మాట్లాడతారు అనమాట. ఇది ప్యాసివ్ అగ్రెసివ్ కేటగిరీ అనమాట. ముందు మంచిగా ఉన్నట్టు నటిస్తారు, వాళ్ళకి నచ్చకపోయినా నచ్చినట్టు చూపిస్తారు, కానీ వెనకెళ్ళి దాని గురించి మాట్లాడతారు అనమాట. వీళ్ళు ప్యాసివ్ అగ్రెసివ్. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ అగ్రెసివ్ లాంటి వాళ్ళే, కానీ అగ్రెసివ్ వాళ్ళు ఓపెన్గా అగ్రెసివ్గా ఉంటారు, వీళ్ళు ప్యాసివ్గా అగ్రెసివ్. మోర్ డేంజరస్ డెఫినెట్లీ. ఎందుకంటే అట్లీస్ట్ అగ్రెసివ్ మనిషి మనతో అగ్రెసివ్గా ఉంటే ఎలా డీల్ చేయాలో తెలుస్తుంది. అసలు ఈయన ప్యాసివ్ అగ్రెసివ్ వాళ్ళతో అసలు వాళ్ళు అగ్రెసివ్ అన్నట్టు కూడా తెలియదు, ఎందుకంటే అంత మన వెనకాల మాట్లాడతారు కాబట్టి. థర్డ్ వన్ ఈజ్ ప్యాసివ్ కేటగిరీ అండి. మనుషులలో ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ప్యాసివ్గా ఉంటారండి. ప్యాసివ్ అంటే ఏంటి, వాళ్ళు అనుకున్నది చెప్పలేకపోతారు అనుకున్నట్టు. అలాగే ఎదుటి మనిషికి నో చెప్పడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, కానీ ఎదుటి మనిషి ఎన్ని నోస్ చెప్పినా వాళ్ళు వినగలుగుతారన్నమాట. సో వీళ్ళు ప్యాసివ్ కేటగిరీస్. వీళ్ళని మనము లూజ్ విన్ పీపుల్ కూడా అనవచ్చు. అంటే లూజ్ విన్ అంటే వాళ్ళు లూజ్ అవుతారు, ఎదుటి మనిషిని విన్ చేయిస్తారనమాట, అంటే కమ్యూనికేషన్లో. సో కంప్లీట్ సింపతి ఆర్ సెంటిమెంటల్ ఇలాంటి లక్షణాలన్నీ వీళ్ళలో ఉంటాయి అనుకోవచ్చా? మీరు ఒక చక్కటి వర్డ్ యూజ్ చేశారు, సింపతి అని. ఇప్పుడు మీరు అగ్రెసివ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ని చూసుకుంటే ఒక వర్డ్ క్వాలిటీ ఉంటుందండి వాళ్ళు. ఆ క్వాలిటీని ఏపతి అంటారు. ఏపతి అంటే ఎదుటి మనిషి గురించి ఇన్సెన్సిటివ్ అన్నమాట. నువ్వేమైతే నాకేంటి,
నేను అనుకుంది చెప్తా, నీకు నచ్చినా నచ్చకపోయినా నాకు సంబంధం లేదు అన్నట్టు, ఇన్సెన్సిటివ్. అదే డయాగనల్లీ ఆపోజిట్ ప్యాసివ్ థర్డ్ కేటగిరీకి వస్తే వీళ్ళు సింపథైజర్స్. ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఎదుటి మనిషి ఏమనుకుంటాడో, బాధపడతాడేమో అని సింపథైజ్ ఎక్కువ చేస్తారు. అలా చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు ఉన్నది ఉన్నట్టు చెప్పడం కష్టమైపోతుంది. అది మంచి విషయం అయినా ఎదుటి మనిషికి ఆ ఫీడ్బ్యాక్ అవసరమైనా ఇవ్వలేకపోతారు. సో వీళ్ళు సింపథైజర్స్ ఆర్ సింపతి డెమాన్స్ట్రేట్ చేస్తారనమాట. సో వాట్ ఫోర్త్ వన్ వచ్చేసి చాలా చక్కటి స్టైల్ అంటే అసర్టివ్ పీపుల్ అనమాట. ఈ అసర్టివ్ పీపుల్, ఇప్పుడు నేను ప్యాసివ్ లూజ్ విన్ కేటగిరీ పీపుల్ అన్నాను, అలాగే మీరు చూసుకుంటే అగ్రెసివ్ విన్ లూజ్ అనమాట. వాళ్ళు విన్, ఎదుటి మనిషి లూజ్ అయ్యేటట్టు చూస్తారు. అసర్టివ్ వచ్చేసి బ్యాలెన్స్ స్టైల్ అండి, విన్ విన్. అసర్టివ్ పీపుల్ వాళ్ళ దగ్గర క్వాలిటీస్ ఏముంటాయంటే వీళ్ళు ఎప్పుడైనా వాళ్ళది అనుకున్నది ఏదైతే వాళ్ళు చెప్పాలనుకుంటారో ఎగ్జాక్ట్గా సూటుగా చెబుతారు. చెప్పేటప్పుడు ఎలా చెప్తారంటే ఎదుటి మనిషికి ఇబ్బంది కలగకుండా చెప్తారనమాట. ఇది వాళ్ళ స్పెషాలిటీ అండి. అలాగే వీళ్ళు అనుకుంది చెప్తారు, ఎదుటి మనిషి చెప్పినప్పుడు వాళ్ళది వింటారు కూడా. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ దే డెమాన్స్ట్రేట్. సో హౌ టు డీల్ విత్ దిస్ 4 categories? సో అగ్రెసివ్ని డీల్ చేయడం ఎలా ఉంటుంది? సో లాస్ట్ 4th one వాళ్ళని డీల్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే మనని డీల్ చేస్తూ ఉంటారు. సో ఎలా ఉంటాయి వీళ్ళతో డిఫికల్టీస్ కానీ డీల్స్ కానీ? ఇప్పుడు ఇది ఎలా ఉంటామంటే ప్రతి మనిషి మీరు అంటే ఒక మనిషికి అగ్రెసివ్, ఇంకో మనిషి అసర్టివ్, ఇంకో మనిషి ప్యాసివ్ అని కాకుండా ప్రతి మనిషిలో ఈ 4 categories ఉంటాయి. కానీ మనం బ్రాండ్ చేస్తాం ఈయన అగ్రెసివ్ అని. ఎందుకంటే ఆ 4 స్టైల్స్లో ఒక్క స్టైల్ ఏదైతే మీరు ఎక్కువ వాడుతారో అప్పుడు అది మీ స్టైల్ అయిపోతుంది. అది అందుకని మనం బ్రాండ్ చేస్తారు. అగ్రెసివ్ మనిషి కూడా అసర్టివ్గా ఉంటాడు, ప్యాసివ్గా ఉంటాడు, ప్యాసివ్ అగ్రెసివ్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అగ్రెసివ్గా ఉంటాడు కాబట్టి తన్ని అగ్రెసివ్ బ్రాండ్ చేస్తాం. అయితే మనం ఎలా డీల్ చేయాలి, విచ్ ఇస్ ద రైట్ స్టైల్ అని చూసుకుంటే అసర్టివ్నెస్ అనేది చాలా మంచి స్టైల్ అండి, ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. అది ఎక్కువ మనం డెమాన్స్ట్రేట్ చేయాలి. కానీ ఏమవుతుందంటే సమయము సందర్భం బట్టి మనిషి కూడా ఆసిలేట్ చేస్తూ ఉంటాడు. ఒకసారి అగ్రెసివ్గా ఉంటాడు, ఒకసారి అసర్టివ్గా ఉంటాడు, ఒకటి ప్యాసివ్, ఒకసారి ప్యాసివ్, ఇంకోసారి వచ్చేసి ప్యాసివ్ అగ్రెసివ్గా ఉంటారు. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం చిన్నప్పుడు నేను మా ఇంట్లో వాల్ క్లాక్ ఉండేదండి. ఆ వాల్ క్లాక్కి పెండులం ఉండేది. సో మనం పెండులం చూసుకుంటే ఎలా ఉంటుంది, ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇలా ఊగుతుంది, ఇలా ఇక్కడికి వస్తుంది, లెఫ్ట్ రైట్ ఇలా ఉంటుంది. అలాగే మనుషులు కూడా ఈ 4 స్టైల్స్లో 3 స్టైల్స్లో ఆసిలేట్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ అనుకున్నట్టు అవుతున్నాయి అనుకోండి, కాన్ఫిడెన్స్ వస్తుంది. దానివల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే మనం అగ్రెసివ్గా తయారవుతుంటాం అన్నమాట. అంటే ఎదుటి మనిషికి డిక్టేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. అలాగే సందర్భం చేంజ్ అయిపోయింది, సమయం చేంజ్ అయిపోయింది, ఎదుటి మనిషి వేరే అతను ఉన్నాడు, మనం అనుకున్నట్టు అవుతలేదు. అలాంటప్పుడు మన కాన్ఫిడెన్స్ తగ్గి ఇమీడియట్లీ ప్యాసివ్ అయిపోతారు. ఎదుటి మనిషి ఏం చెప్పినా అన్నిటికీ నాట్ చేస్తుంటాం. ఇట్లా ఆసిలేట్ అవుతుంటాం, అగ్రెసివ్, ప్యాసివ్. డిపెండ్ ఆన్ ద పర్సన్, సిచ్యువేషన్ బట్టి మనం ఆసిలేట్ అవుతుంటాం. అయితే మనం లైఫ్లో ఎఫెక్టివ్గా ఉండాలి, రిలేషన్షిప్స్ పెంచుకోవాలి, చక్కగా మాట్లాడాలి, డీల్ చేయాలి అందరితో అంటే మనం ఈ ఆసిలేషన్స్ని తక్కువ చేసి అసర్టివ్నెస్లో మనం ఉంటే బాగుంటుందండి. నార్మల్గా బై బర్తే మనకి ఈ కేటగిరీస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయా, లేకపోతే సిచ్యువేషన్స్ని బట్టి మనం అలా ప్రవర్తిస్తూ ఉంటామా, ఎలా ఉంటుంది? చాలా చక్కటి క్వశ్చన్ అండి. అంటే రీసెర్చ్ ఏం చెప్తుందంటే కొంతవరకు జెనెటిక్ కోడింగ్ ఉంటుందండి. అంటే మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ వల్ల వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు లైఫ్లో, దానివల్ల మన బిహేవియర్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇంకో కొద్ది వరకు మన సరౌండింగ్స్, ఎన్వైరన్మెంట్. సో ఈ 2 రీజన్స్ వల్ల మన బిహేవియర్స్ షేప్ అప్ అవుతాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 5 years చాలా ఇంపార్టెంట్ అని సైకాలజిస్ట్ కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఫస్ట్ 5 yearsలో ఎలాంటి వాతావరణంలో పెరుగుతుంటారో పిల్లలు, దాని ప్రభావము వాళ్ళపైన చాలా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు ఒక అగ్రెసివ్ ఎన్వైర్న్మెంట్లో, పేరెంట్స్ ఇద్దరు ఎప్పుడు కొట్లాడుకోవడము, అరుచుకోవడము, అలాంటి ఎన్వైర్న్మెంట్ ఉందనుకోండి, దేర్ ఇస్ ఎ గ్రేట్ ఛాన్స్ దట్ ఆ పిల్లోడి పైన ఆ ప్రభావం ఉంటుంది. పెద్దగా అయ్యాక ఛాన్సెస్ దట్ హీ బికమ్ అగ్రెసివ్.
హీ స్టార్ట్స్ క్వారలింగ్ విత్ పీపుల్. ఇవన్నీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకనే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ జెనెటిక్ కోడింగు, తన ఉన్న ఎన్వైర్న్మెంట్ కూడా దానివల్ల కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళని అంటే చిన్నప్పటి నుంచే మనం మార్చుకునే అవకాశం ఉంటుందా? వీళ్ళలో చేంజెస్ ఏ విధంగా చూడొచ్చు? బిహేవియర్ ఎవరైనా చేంజ్ చేసుకోవాలంటే ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది. కానీ అందుకనే ఇవాళ రేపు పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయిందండి. అంటే ఇఫ్ యు వాంట్ యువర్ కిడ్ టు బి ఎ ఎఫెక్టివ్ పర్సన్, అలాంటి యొక్క బిహేవియర్స్ మనము మన ఇంట్లో డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉండాలి. అలాంటి ఎన్వైర్న్మెంట్ ఇచ్చామనుకోండి, దెన్ హీ విల్ బి ఏబుల్ టు గ్రో యాజ్ ఎ బెటర్ పర్సన్. సో డెఫినెట్లీ అందుకని పేరెంట్స్ కొద్దిగా మైండ్ఫుల్గా ఉండాలి పిల్లలు చుట్టుపక్కన ఉన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనే పిల్లలు పికప్ చేస్తారు. అందుకనే ఒక స్టేట్మెంట్ ఉంది, కిడ్స్ కాపీ దేర్ పేరెంట్స్ అంటారు. అంటే పేరెంట్స్ ఎలా చేస్తే కిడ్స్ కూడా అలానే చేస్తారు. మీరు బ్యాడ్ బిహేవియర్స్ డెమాన్స్ట్రేట్ చేస్తే దే విల్ పికప్ బ్యాడ్ బిహేవియర్స్. మీరు గుడ్ బిహేవియర్స్ ఇంట్లో డెమాన్స్ట్రేట్ చేస్తే గుడ్ బిహేవియర్స్ వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. అందుకనే ఇఫ్ యూ వాంట్ టు గివ్ బెటర్ ఎన్వైర్న్మెంట్, ఐ థింక్ ఇట్ స్టార్ట్స్ విత్ ద ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్. హౌవెవర్ ఎన్నో రీజన్స్ వల్ల ఒక్కొక్కసారి అది కాకపోతే పీపుల్ క్యాన్ చేంజ్ దెమ్సెల్వ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో అది చేంజ్ కావాలంటే మరి ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో అది మీకు తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఎదుటి మనిషి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడే. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ మీద మీరు వర్క్ చేసి కన్సిస్టెంట్గా కొన్ని ఫాలో అయితే దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ చేంజింగ్ అవర్ బిహేవియర్. బట్ ఇట్ ఈస్ టైం కన్జ్యూమింగ్, టైం పడుతుంది. మనం కమిట్మెంట్తో చేస్తే అవకాశం ఉందండి బిహేవియర్స్ చేంజ్ చేసుకోవడానికి. మీరు చెప్పిన ఫస్ట్ 2 కేటగిరీస్లో వాళ్ళని ఏ విధంగా డీల్ చేయవచ్చు, అలాగే వాళ్ళ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి అంటారా అవతల వాళ్ళకి? వాళ్ళ వల్ల వచ్చే బెనిఫిట్స్ పెద్దగా ఉండయండి, కానీ మనం వీళ్ళతో ఎలా డీల్ చేయాలో అది నేర్చుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే వీళ్ళ వల్లనే మనకు స్ట్రెస్ చాలా వరకు వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే బిగ్గెస్ట్ రీజన్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ స్ట్రెస్ ఫర్ పీపుల్ ఈజ్ డిఫికల్ట్ పీపుల్ అనమాట. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న డిఫికల్ట్ పీపుల్ వల్లనే స్ట్రెస్ వస్తుంది. అందుకనే వాళ్ళతో ఎలా డీల్ చేయాలో అది నేర్చుకోవాలి. సో ఇవాళ నేను ఆ స్టైల్ వచ్చేసి కమ్యూనికేషన్ స్టైలు, బిహేవియర్ వచ్చేసి అసర్టివ్నెస్ అనమాట. ఈ అసర్టివ్నెస్ ఎలా అసర్టివ్గా ఉండొచ్చు దాని గురించి నేను ఒక టెక్నిక్ ఇస్తానండి. సపోజ్ మీకు ఒక అగ్రెసివ్ వ్యక్తి మీతో మాట్లాడుతున్నాడు, ఆయన చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నాడు అనుకోండి, మీరు అసర్టివ్గా ఉండాలి. అసర్టివ్నెస్ మనం పాటించాలంటే ఒక 3 స్టెప్స్ ఉన్నాయండి. ఆ 3 స్టెప్స్ని మనం యూజ్ చేసుకుంటూ కమ్యూనికేట్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. వర్క్ ప్లేస్లో కానివ్వచ్చండి, లేకపోతే పర్సనల్ లైఫ్లో ఎక్కడైనా కానివ్వచ్చు. ఒక అగ్రెసివ్ మనిషి మీతో మాట్లాడుతున్నాడు, ఆయన మిమ్మల్ని కించపరిచాడు, లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టాడు అనుకోండి. అప్పుడు మనం ఎలా ఆయనతో మాట్లాడాలి? జనరలీ ఏమవుతుందంటే దీని కారణంగానే మనకు రిలేషన్షిప్స్లో ప్రాబ్లం వస్తుంది. అగ్రెసివ్ మనిషి మనల్ని బాధ పెట్టాడు అనుకోండి, ఇమీడియట్లీ మనం ఏం చేస్తాం, మనం అగ్రెసివ్ అయ్యి ఆయనను బాధ పెడతాం. ఆయన బాధ పెడితే ఏం చేస్తాడు, మళ్ళీ రిటర్న్ ఇస్తాడు. ఇలా గొడవలు అవుతుంటాయండి. సమ్వేర్ వీ షుడ్ పుట్ ఎ ఫుల్ స్టాప్ అండ్ ట్రై టు డీల్ విత్ దీస్ పీపుల్ ఇన్ ఎ బెటర్ వే సో దట్ వీ కెన్ గెట్ ఎ బెటర్ సొల్యూషన్ అనమాట. అందుకని ఈ 3 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ప్లేస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఒక ఆఫీస్లో మీరు మీటింగ్లో కూర్చున్నారు, మీ బాస్ ఏదో అడిగారు మిమ్మల్ని, మీరు చెప్పబోయారు. మీరు స్టార్ట్ చేసే కన్నా ముందే మీ పక్కన కొలీగ్ ఏం చేశాడంటే, సార్ ఆయన ఏం అడుగుతారు, ఆయనకు తెలియదు, నేను చెప్తాను అని ఆయన మొదలు పెట్టేసి కంప్లీట్ చేశారు. అలా చేసినప్పుడు మీకు బాధేసింది. ఎందుకంటే బాస్ మిమ్మల్ని అడిగారు, మీరు చెప్పాలనుకున్నారు, కానీ తను ఆ అవకాశం మీకు ఇవ్వలేదు. సో మీరు బాధపడ్డారు ఆ అగ్రెసివ్ బిహేవియర్ వల్ల. సో మనం ఏం చేయాలి, మరి ఎలా డీల్ చేయాలి ఈయనతో? సింపుల్గా అండి, ఆ మీటింగ్ అయిపోయాక మనం ఇంకో ఛాన్సెస్ ఉన్నాయి, ఆయన అగ్రెసివ్గా ఉంటే మనం కూడా అగ్రెసివ్గా ఉండొచ్చు, కానీ దానివల్ల ఫలితం ఏం లేదు. మనం అసర్టివ్గా ఉండాలి. ఏం చేయాలి, మీటింగ్ అయిపోయాక తన దగ్గరికి వెళ్ళి నీతో ఒక విషయం మాట్లాడాలి, పక్కకు వస్తావా అని పక్కకు తీసుకెళ్ళి ఓ రూమ్లో కూర్చొని మనం అసర్టివ్గా తనతో మాట్లాడాలి.
ఎలా మాట్లాడొచ్చు అసర్టివ్గా? 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్, ఎంపథైజ్ చేయాలి. ఎంపతి అంటే ఇంతకుముందు మీరు చక్కటి వర్డ్ యూజ్ చేస్తారు, సింపతి అని. ఏపతి అంటే ఇన్సెన్సిటివ్ అనమాట, సింపతి అంటే టూ సెన్సిటివ్. రెండు కూడా మనకు ఎఫెక్టివ్ కాదండి. ఎంపతి అంటే ఎదుటి మనిషి దృష్టికోణం నుంచి చూడడమే ఎంపతి అంటారు. ఇంగ్లీష్లో ఒక డెఫినేషన్ ఉందండి, పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ అదర్ షూ. దిస్ ఈస్ కాల్డ్ ఎంపతి. సో ఫస్ట్ మనం ఎంపథైజ్ చేయాలి. సో కాన్వర్జేషన్ తనతో స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే, హే సురేష్, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇప్పుడు మీటింగ్లో బాస్ నన్ను అడిగినప్పుడు నేను చెప్పబోతున్నాను, దానికన్నా ముందే నువ్వు ఈయనకేం తెలియదు సార్ నేను చెప్తానని నువ్వు చెప్పేశావు. అది చెప్పి ఫస్ట్ ఎంపథైజ్ చేయాలి. ఎలా ఎంపథైజ్ చేయాలి? నాకు అర్థమైందండి, మీకు ఏదో చెప్పాలని ఉండనేమో, అందుకని అలా చెప్పారు, ఐ కెన్ అండర్స్టాండ్ దిస్ అని ఎంపథైజ్ చేయాలి. అలా చేసినప్పుడు వాళ్ళు ఎదుటి మనిషి అనుకుంటాడు, అవును కదా నాకు చెప్పాలని ఉండే, నేను అనుకున్నా నీకు తెలియదు అందుకే నేను చెప్పేశాను. సో మీరు ఆయన సైడ్ తీసుకున్నట్టు ఫస్ట్ స్టెప్లో మాట్లాడారు. ఫస్ట్ స్టెప్ అయ్యాక సెకండ్ స్టెప్ ఉంది. అదేంటి? స్టేట్ యువర్ సిచ్యువేషన్. మీ సిచ్యువేషన్ ఏంటి, ఆ సందర్భంలో మీరు ఎలా ఫీల్ అయ్యారో అది ఎగ్జాక్ట్గా తనకు చెప్పాలి. అయితే మీరు బాస్ నన్ను అడిగినప్పుడు మీరు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసినప్పుడు నాకు చాలా బాధేసిందండి. ఎందుకంటే నేను బాస్కి ఆ విషయం చెప్పాలనుకున్నాను అండ్ చెప్పడానికి నేను ప్రిపేర్ అయ్యాను. అది చెప్తే నాకు కొన్ని బెనిఫిట్స్ వచ్చేటివండి. కానీ మీరు ఈ నాకు చెప్పనీయకుండా మీరు చెప్పినందుకు నేను ఇది కోల్పోయాను అని మీ యొక్క సిచ్యువేషన్, మీ యొక్క ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ మనం షేర్ చేయాలి. దట్స్ ద సెకండ్ పాయింట్. నౌ ద థర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆ థర్డ్ పాయింట్ అంటాము మనం సెట్ ద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంటే దీని తర్వాత ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలి, మనం ఏం చేయాలనేది మాట్లాడుకోవాలి. అయితే అది చెప్పేశాక, అయితే సురేష్ ఇప్పటి నుంచి ముందు లెట్స్ అగ్రీ, ఎప్పుడైనా బాసు మీటింగ్లో నన్ను అడిగినప్పుడు గివ్ మీ అ ఛాన్స్ టు రిప్లై టు హిమ్. నేను రిప్లై చేసినాక నీకేమన్నా ఉంటే నువ్వు చెప్పు, దట్ ఈస్ ఫైన్ విత్ మీ. మరి నీకు ఓకేనా ఇది అని ఇలా మాట్లాడడమే అసర్టివ్నెస్ అన్నమాట. ఇలా మాట్లాడారనుకోండి, దీనివల్ల బెనిఫిట్స్ చూడండి. ఫస్ట్ ఏంటి, ఒక అగ్రెసివ్ మనిషితో మీరు అనుకున్నది ఉన్నట్టు చెప్పగలిగారు. సెకండ్, ఆయనకు ఎక్స్పెక్టేషన్ కూడా మీరు సెట్ చేశారు. ఏమని? ఫ్యూచర్లో ఇలా నువ్వు చేయకపోతేనే బాగుంటుంది అని కూడా చెప్పారనమాట. సో దెర్ ఈస్ ఎ గ్రేట్ ఛాన్స్ దట్ అగ్రెసివ్ మనిషి మీరు చెప్పింది విని తన యొక్క బిహేవియర్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా చేయలేరు అనుకోండి, తన అగ్రెసివ్ మీరు అగ్రెసివ్ ఫైటింగ్, దాని తర్వాత ఇద్దరు పక్కన పని చేసుకుంటూ ఉంటారు, కానీ ఒకరి ఫేస్ ఇంకొకరు చూసుకోవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది అనమాట. అందుకనే మనం ఏ సందర్భంలో అయినా ఎవరితోనైనా అసర్టివ్గా మాట్లాడారనుకోండి, ఇట్స్ అ బెస్ట్ థింగ్ విచ్ కెన్ హ్యాపెన్. అసర్టివ్గా మాట్లాడితే నిజంగా అగ్రెసివ్ పీపుల్ చేంజ్ అవుతారా? చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? డెఫినెట్లీ చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే నేను 3 స్టెప్స్ చెప్పాను కదా, ఇట్స్ ఏ వండర్ఫుల్ టైమ్ టెస్టెడ్ కమ్యూనికేషన్ టెక్నిక్ అనమాట. మీకు ఈ టెక్నిక్కి సపోర్ట్ చేయడానికి ఒక కొటేషన్ యూస్ చేస్తానండి. స్టీఫెన్ ఆర్ కోవీ ఈజ్ ఏ వండర్ఫుల్ ఆథర్. ఆయన 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే పుస్తకం రాశాడు. ఆయన ఏమన్నారంటే, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్కి ఒక మంచి డెఫినేషన్ ఇచ్చారు. అదేంటంటే ఆయన అన్నారు, సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ బిఫోర్ యు ఆర్ అండర్స్టూడ్ అని అన్నారనమాట. అంటే ఫస్ట్ మాట్లాడేటప్పుడు నువ్వు ఎదుటి మనిషిని అర్థం చేసుకో, అలా చేస్తే మీరు ఎదుటి మనిషికి అర్థమైపోతారు అని క్లియర్గా చెప్పారనమాట. సో మీరు ఈ 3 స్టెప్ టెక్నిక్ని చూస్తే, ఫస్ట్ నేను అన్నాను, ఎదుటి మనిషి అగ్రెసివ్ కానివ్వండి, ప్యాసివ్ కానివ్వండి, ఎవరితో అయినా ఫస్ట్ ఎంపథైజ్ చేయాలి. ఎంపథైజ్ ఎందుకు చేస్తున్నారు? దానివల్ల ఏం తెలుస్తుంది? ఎంపథైజ్ చేసినప్పుడు మీరు అంటున్నారు ఏమని, ఐ కెన్ అండర్స్టాండ్ యూ. మీరు అలా ఎందుకు మాట్లాడారో నాకు అర్థమైంది, మీరు అలా ఎందుకు చేశారో నాకు అర్థమయ్యింది అని మీరు ఎదుటి మనిషికి తెలియజేస్తున్నారనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్.
సెకండ్ స్టెప్ ఏంటి? స్టేటింగ్ యువర్ సిచ్యువేషన్. మరి స్టేటింగ్ యువర్ సిచ్యువేషన్ చేసినప్పుడు మీరు ఏం తెలియజేస్తున్నారు ఎదుటి మనిషికి, అక్కడ ఏం చెప్తున్నారు? మీరు ఈ సెకండ్ స్టెప్లో ఏమంటున్నారంటే, అయితే నువ్వు నన్ను అర్థం చేసుకో అని అంటున్నారనమాట. అయితే ఈ టెక్నిక్ చూస్తే 3 స్టెప్లో స్టీఫెన్ ఆర్ కోవీ గారు అన్నట్టు సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ బిఫోర్ యువర్ అండర్స్టూడ్, మనం కూడా అదే పాటిస్తున్నాం. బాబు నువ్వు ఏం చేసావో నాకు అర్థమైంది, కానీ అది చేసినప్పుడు నాకు ఇలా అనిపించింది అని ఎదుటి మనిషికి అర్థం చేయిస్తున్నారనమాట. సో ఇఫ్ యూ ఫస్ట్ అండర్స్టాండ్ అదర్స్, దే విల్ ట్రై టు అండర్స్టాండ్ యూ. కానీ చాలా వరకు ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్లో ఎదుటి మనిషితో మనం మాట్లాడేటప్పుడు ప్రతి మనిషి ఎదుటి మనిషిని ఒకటే అంటాడు, ఏమని? ట్రై టు అండర్స్టాండ్ మీ, ఆర్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నేను చెప్పేది అర్థం చేసుకో. వాడు అర్థం చేసుకోడండి. ఎందుకని? మీరు అర్థం చేసుకున్నారా? సో ఇలా ఈ టెక్నిక్ యూజ్ చేస్తే మీరు క్లియర్గా అంటున్నారు, నువ్వు నాకు అర్థమయ్యావు, నాది నువ్వు అర్థం చేసుకో, ఇది చేసుకున్నాక ఇలా మనం ఫ్యూచర్లో ఇలా పని చేసుకుందామా అని యాక్షన్ పాయింట్ పెడుతున్నారు. సో దిర్ ఇస్ ఎ గ్రేట్ ఛాన్స్ దట్ మనం డీల్ చేయగలుగుతాం. కానీ ఒక కాషన్ అండి, ఆ కాషన్ ఏంటంటే ఇలాంటి టెక్నిక్ ద్వారా 80% ఆఫ్ పీపుల్, డిఫికల్ట్ పీపుల్ని డీల్ చేయొచ్చు. 20% ఉంటారండి, వాళ్ళు మీరు ఏ టెక్నిక్ యూజ్ చేసినా మనం డీల్ చేయలేము. సో వాళ్ళ గురించి మనం ఫోకస్ పెట్టకుండా 80% మనుషులతో మనం డీల్ చేయగలిగామనుకోండి, దట్స్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే ఎగ్జామినేషన్లో 80% అబౌవ్ స్కోర్ చేస్తే మనకి డిస్టింక్షన్ అంటారు. సో 10 మందుల్లో 10 మనుషులు ఇఫ్ యూ హ్యావ్ 10 పీపుల్, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డీల్ విత్ 8 పీపుల్ ఇన్ ఎ రైట్ వే, దట్స్ గుడ్ ఫర్ యూ. సో దెర్ ఇస్ ఎ గ్రేట్ ఛాన్స్ మనం ఎదుటి మనిషితో ఈ టెక్నిక్ ద్వారా అసర్టివ్గా ఉండి డీల్ చేసే అవకాశం చాలా ఉందండి. సో మనం పాటిస్తే బాగుంటుంది. సో ప్రశాంత్ గారు, ఫైనల్గా ఈ 4 కేటగిరీస్ని మీరు మాకు చెప్పిన తర్వాత మాకు అర్థమైందంటే ప్రతి ఒక్కరు అసర్టివ్గా ఉండలేరు, బట్ అగ్రెసివ్గా ఉన్న వాళ్ళని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని గురించి చెప్పారు. సో ఫైనల్ టిప్స్ ఏమైనా చెప్తారా? యా, సి లైఫ్లో మనము సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే, ఎదుటి మనిషితో రిలేషన్షిప్ బాగుండాలంటే మీరు అగ్రెసివ్ని కొద్దిగా తగ్గించి, ప్యాసివ్నెస్ని తగ్గించి అసర్టివ్గా ఉండడం స్టార్ట్ చేస్తే బాగుంటుందండి. సో అగ్రెషన్, ప్యాసివ్నెస్ తగ్గిస్తుంటే అసర్టివ్నెస్ పెరుగుతుంది. అంటే మనం సింపుల్ పెండులం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు అగ్రెసివ్ ఏంటి? ఒక లెఫ్ట్ వెళ్ళడం, ప్యాసివ్ అంటే ఇక్కడ రైట్కి రావడం. ఇవి రెండు తగ్గించామనుకోండి, ఆ పెండులం మధ్యలో ఉంటుంది, అది అసర్టివ్నెస్ అండి. సో ఇది చేసుకుంటే బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు ఫస్ట్ తెలుసుకోవాలంటే మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎదుటి మనిషితో ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకు మీరు అగ్రెసివ్ అనిపిస్తున్నారంటే ట్రై టు చేంజ్ అండ్ ట్రై టు బీ అసర్టివ్. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. 4 కేటగిరీస్లో అసలు మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళని ఎలా డీల్ చేయాలి, వీటన్నిటి గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యూర్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.